నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య బ్రహ్మ, వినూత్న శిరోమణి బిరుదాంకితులు, 40 సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, మరి జనవరి నెలలో ఏ ఏ రాశులకు ఏ విధంగా ఉంటుంది తెలుసుకుంటున్నాం కదా. ఇందులో భాగంగా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారు పాటించవలసిన పరిహారాలు ఏంటి వివరించండి. ప్రప్రదంగా మా గురుదేవులు నా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకు శిరసు వంచి నమస్కరిస్తూ యథావిధిగా ఈ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మా కుంభరాశి వారికి మరియు మిగతా రాశులందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ 1/1/2021 అంటేనే 7తో ప్రారంభమవుతున్నది. ఇది శనేశ్వరుడు యొక్క ప్రభావంతోనే ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం. అలాగే 2/1/2021 అన్న రెండో రోజు కూడా క్యాలిక్యులేట్ చేసి చూసినప్పుడు కూడాను 8 సంఖ్యాశాస్త్ర ప్రకారంగా శనేశ్వరుడి ప్రభావంతోనే ప్రారంభమవుతున్నది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కుంభరాశికి కూడా శని భగవానుడి ఆధిపత్యం వహిస్తుంటారు. గుర్తుపెట్టుకోమ్మ, శని భగవానుడే దీనికి కూడాను. ఇందాక మకరానికి చెప్పాము అంతకుముందు, మకరానికైనా కుంభానికైనా ఆయన అధిపతిగా ఉంటాడు. అందులో కుంభరాశి అన్నప్పుడు ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, అలాగే శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర 3 పాదం కలిస్తే కుంభరాశి అని అంటారు దీన్ని. ఈ కుంభరాశి కలిగినటువంటి సర్వులు కూడాను ఈ మాసాంతం అనగా 1/1/2021 నుంచి 31/12/2021 ఈ 30 రోజుల్లో వారి యొక్క జీవన మార్గములు జరిగేటువంటి వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యంతో పాటు విదేశాలు, రియల్ ఎస్టేట్, సర్వ వ్యాపారాలు, సిమెంట్ వ్యాపారాలు, వినప వ్యాపారాలు, రత్న వ్యాపారాలు, అలాగే గోల్డ్ వ్యాపారాలు, వెండి వ్యాపారాలు, ఇకపోతే వినప వ్యాపారాలు, ఫ్యాక్టరీస్, ఇంట్లో సామాన్య మీదకి, అలాగే వస్త్ర వ్యాపారాలు, అపరాల వ్యాపారాలు, నూనె వ్యాపారాలు, ఈ వ్యాపారమా ఆ వ్యాపారమా అనేది లేకుండా సర్వ వ్యాపారాభివృద్ధిలో కూడాను ఎలా ఉండబోతుంది, సంతాన విషయంలో ఎలా ఉండబోతుంది, వివాహ విషయంలో ఎలా ఉండబోతుంది, విద్యా విషయంలో ఎలా ఉండబోతుంది, అలాగే కూడా ఉద్యోగ విషయాల్లో ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, విదేశీయాలలో ఎట్టబోతుంది, కళారంగాల్లో ఎలా ఉండబోతుంది అనే అన్ని విషయాలు నా భక్తులకి నేను తెలియజేయాలనేటువంటి సత్సంకల్పంతోనే మేము ముందొచ్చి కూర్చొని నేను కుంభరాశి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వివరిస్తున్నాను. కాకపోతే నా సర్వభక్తులు ఒక మాట చెప్తున్నా వినండి. ఎవరు ఎప్పుడు ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 100కి 100% మీరు చెప్పేది కాన్ఫిడెంట్గా ఉండండి. ఎప్పుడు ఎవరు కూడాను దేనికి భయపడడానికి ప్రయత్నించవాకండి. ముందు అసలు అది మర్చిపోండి. నెగటివ్ అనేది వదిలేసేయండి. ఫాస్ట్గా ఉండండి. పని ఎందుకు కాదు, మనకు విషయం తెలుసుకోండి, అంతవరకు మీ పని. దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని మీరు గమనించండి. ఆ రహస్యాన్ని మనం ఛేదించామంటే మార్గం సుముఖం అవుతుంది. టేక్ ఇట్ ఈజీ. ఏముంది దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ తెలుసుకోకపోవడం వల్లనే మనకు జరిగే నష్టం జరుగుతుంది, డ్యామేజ్ జరుగుతుంది. ఆ తెలుసుకున్నప్పుడు తెలుసుకొని దాని పరిహారాన్ని సరైన పద్ధతిలో ఆచరించినప్పుడు జరుగుతుంది. సరైన పద్ధతి అంటే కోర్టు ఖర్చు పెట్టమన్న అభిప్రాయం కాదు. మీ మనస్సే ఒక అద్భుతమైనటువంటి ఏకాగ్రత కలిగి ఉండాలి. అది కలగకుండా మీరు ఎన్ని చెప్పినా, నేనేం చెప్పినా కూడాను ఎల్లవేళ మీరు సుఖ సౌఖ్య భోగభాగ్య ఐశ్వర్య ఆనందంగా ఉండాలని రోజు మీకు ఆస్వాదించినా కూడా ఫలితం రాదు. వచ్చే దాఖలాలు లేవు. అవునా కాదా? మీ డాక్టర్ సంజాలు చెప్పినటువంటి వాస్తవాన్ని మీరు గ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఒకటే మాట అండి, ఊరగా ఏదో ఒకటి చెప్పామో అయిపోయిందంటే కుదరదు. ఇక్కడ ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి. చాలామంది చాలా విషయాల్లో కూడాను తొందరపడి కుజ దోషం అంటారు, రావు దోషం అంటారు, శని దోషం అంటారు. అసలు దోషము అని అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి ముందు. ఎవరికి దోషం? ఇప్పుడు కుంభరాశి గురించి మాట్లాడుతున్నాను. ఆ గ్రహస్థితులు అక్కడ ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి పరిస్థితి సంభవిస్తుందో చెబుతున్నాం. దాన్ని సర్దిద్దుకోమని చెప్పాం. అంతవరకే దాని పాత్ర. కానీ దానివల్ల ఏదో మీకు నష్టం జరుగుతుంది, దానివల్ల ఏదో మీకు ఇబ్బందులు జరుగుతున్నాయి ఎందుకు అనుకుంటారు? అట్లా అనుకోమని కదా దాని అర్థం. ఏమండి, ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి మాస్కో లేకుండా బయటికి పోతే ఇబ్బంది వస్తుందని ఎలా చెప్తున్నారండి? ఫోన్ రింగ్ టోన్లో కూడా అదే కూడా గోల. ముందు 2 నిమిషాలు 3 నిమిషాలు దీంతో సరిపోతుంది మన టైం అంతా. అలాగే కూడా చేతులకి చక్కగా కూడాను వాష్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నారండి? ఇంటికి రాగానే గుడ్డలన్నింటి మీద కూడా శుభ్రంగా వదిలేసి స్నానం చేయండి ఎందుకు చెప్పారండి? అది నీకు అంటకూడదు అని. అది ఎలా చెప్తే పాటించిన వాడికి పాటించినట్టు, పాటించబడలేదు పాటించినట్టు ఉంటుంది. అది ఎలా ఉంటుందో అట్లనే మా కుంభరాశి కానివ్వండి, 12 రాశుల వారికి మీ యొక్క డాక్టర్ సంజాల శాస్త్రి చెప్పేది వాస్తవంగా దాంట్లో ఉన్న ప్రాక్టికల్ పొజిషన్. అంతేగాని ఏదో పాపగ్రహాలు, పుణ్యగ్రహాలు, నీచగ్రహాలు, నీచ స్థానాలు అని అది పెడితే కూడా కొట్టకుండా అన్నంత ఇదిగా చెప్తుంటారు. ఈ గ్రహం ఇటు తిరిగిందంటే ఈ డిగ్రీస్ మీద పోతుందేమో మహానుభావులు వాళ్ళు పంపిస్తారేమో.
నేను మాత్రం పంపించడం లేదు. కానీ నా దృష్టింత వరకు నా పరిశోధనలో నా 45 సంవత్సరాల జీవితంలో నా 70 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాలు ఈ యొక్క జ్యోతిశాస్త్రం మీద అపారమైన రీసెర్చ్ మీద భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు కూడా 6 సార్లు ప్రదక్షిణ చేసిన దాని మీద దేశ విదేశ పర్యటన చేసిన తర్వాత అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, మనుషుల్ని, స్త్రీ పురుషుల్ని మొత్తాన్ని కూడా నేను సర్వే చేసిందా చెప్పే విషయాలు మీ ముందు వచ్చా. ఇది కూడా నమ్మమని నేను చెప్పడం వల్ల ఇప్పుడు ఇంత చేసి వచ్చా కాబట్టి నా మాట నమ్మమని మీకేం చెప్పడం వల్ల నేను మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరి మాట నమ్మడం కాదు ఇక్కడ కావాల్సింది. అది వాస్తవంలో కూడా మీకు జరుగుతుందా లేదా, జరిగితే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, జరగలేదా అని ఏదో చెప్పేళ్ళని వదిలేసుకోవాలి. 2 పాయింట్స్. అంతేగాని దాన్ని జరిగిపోతుందేమో భయాందోళన చేయకూడదు, ఉండకూడదు అనేది నా యొక్క ప్రధాన లక్షణం అన్నమాట. ప్రతిదానికి పరిష్కారం ఉంది కాబట్టి చెబుతుంది ఇక్కడ. అందుకే నా వీడియోని ఆ శాంతం మీరింటే మీకు అసలు నేను చెప్పేది ఏదో మీకు అర్థమవుతుంది. అప్పుడు నేను చెప్పినటువంటి పరిహారం పాటించండి, కొంతవరకు మీ సోమాయం ఉంది. ఇంకా ఏదైనా లోతుగా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సెకండరీ ఎవరు అది మీ మనసోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మేమేదో రండి 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 అంటే వస్తారా, లేదు మేము వద్దంటే అవుతారా, అది వాళ్ళకి ఉన్నటువంటి ప్రేమాభిమానం, వాళ్ళు మన మీద ఉన్నటువంటి గౌరవాభిమానాలు తెలుసుకోవాలంటే వాళ్ళు కలగాల్సినటువంటి సంకల్ప బలం అది వాళ్ళని ఒక దారికి తెస్తుంది అనమాట. ఏదైనా విషయం తెలుసుకోకపోతే అర్థం కాదని నా అభిప్రాయం పడుతుంది. ఇక ఇట్లా చెప్పుపోతూ చాలా దూరం ఉంటుంది కనుక మా కుంభరాశి కలిగినటువంటి వారికి నక్షత్రాలు ఎలా ఉన్నాయో చెప్పాను. ఈ రాశిని గురించి ఒక తరవ మనకు ఉన్నటువంటి గ్రహ సంపత్తిని గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను. ఈ రాశికి రాశాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయ స్థితిలో ఉండి, రాశి లాభాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి ఈ యొక్క గురువు గారు ఈ రాశికి వ్యయ స్థితిలో ఉండి కొంచెం ఆర్థిక మాంధవ్యం కలిగిస్తారండి. ఇది క్లియర్ కుంభరాశి వారికి చూస్తూ ఉండండి. అనుకూలంత ఈజీగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అంటే అసలు డబ్బు రాదు, నష్టపడిపోతారు, బదాల్లో పడతారని ఏం చెప్పడం మళ్ళీ మీరు అలాంటి భయాలను పెట్టుకోవాకండి. ఎక్స్పెక్టేషన్స్ ప్రతి వాళ్ళు కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక సిస్టమ్ ప్రకారం పోవాలని ఉంటారు, ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో చిన్న భంగం అనేది జరుగుతుందన్నమాట. సరే అన్యథా భావించకుండా దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కుంభరాశి వారికి ఈ నెల 14వ తారీఖు వరకు సూర్యుడు శుక్రుడు భగవానుడు ఇద్దరు కూడాను లాభస్థానంలో ఉన్నందువలన కొత్త ఉద్యోగాలు కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, రాజకీయ వ్యవహారాలు కానివ్వండి, ఏదైనా వివాహ విశేషాల్లో కానివ్వండి, దాంపత్య విషయాల్లో కానివ్వండి, లగ్జరీస్ కానివ్వండి, ఏదైనా పర్యటనలో కానివ్వండి, విదేశీ పర్యటనలో కానివ్వండి, లేకపోతే స్వదేశ పర్యటనలో కానివ్వండి, లేకపోతే లగ్జరీకి సంబంధించినటువంటి ఐటమ్స్ కొనుగోళ్ళు చేసుకునే దాంట్లో కానివ్వండి, మార్కెటింగ్ దగ్గరికి వచ్చేళ్ళకి ఇంకా కూడాను రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కానివ్వండి, కోర్టు వివాదాల్లో కానివ్వండి, అలాగా అద్భుతమైనటువంటి ఏది భూ తగాదాల పరిష్కారాల్లో కానివ్వండి, కొత్తగా వివాహం కావాల్సిన అమ్మాయికి వివాహాలు ఆగిపోయినా కూడా ప్రయత్నిస్తే మాత్రం గట్టిగా అయ్యేదానికి ఇటు కుజ భగవానుడు, ఇటు రవి, ఇటు శుక్రుడు 14 దాకా మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నిట్లో కూడా మీరు ప్రయత్నం చేయని శుభం కలుగుతానికి అవకాశం ఉంటుంది. అయితే వ్యాపార వ్యవహారాల దగ్గరికి వచ్చేళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఎందుకు ఇబ్బంది వస్తుంది అన్నారంటే చూడండి, ఇక్కడ ఈ కుంభరాశికి పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధ భగవానుడు 3వ తారీఖు 1వ నెల 2021 మకరంలోకి ప్రవేశిస్తున్నాడు. శని భగవానుడితో కలుస్తున్నాడు, వ్యయ స్థితిలోకి వస్తున్నాడు. వ్యాపారానికి, విజ్ఞానానికి, విద్యకి, బ్రెయిన్ ఆలోచన విధానానికి అంతా కూడా బుధ భగవానుడే మీకు కారుకత్వం అవుతాడు. ఆయన వ్యయ స్థితిలోకి వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. ఈ నెల వరకే. మళ్ళీ మీరు ఏదేదో అనుకోవకండి, దీన్ని చెప్పేది చంద్ర ఆధారితంతో చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి నక్షత్ర ప్రమాణికం పెట్టి చెబుతున్నాం మీకు. అది జన్మనక్షత్రం, నామనక్షత్రం, లగ్నాన్ని వేరే ఉంటుంది, పక్కన పెడదాం మనం. దాన్ని బట్టి చెప్పేదంటూ 35% ఇప్పుడు నేను చెప్పేది జరుగుతుంది. మీరు ఎన్ని చెప్పినా మీరు ఏ మార్పు చేర్పుడైనా చెప్పేదంటూ జరగకుండా పోయేది ఉండదు. అలా బుధుడు వ్యయ స్థితిలో వచ్చినది ఏమవుతుంది, బుద్ధి కుశల ద్రోపించడం, విద్యా విధానంలో ఇబ్బంది రావటం, వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బంది జరగడం జరుగుతుంది. అందువల్ల అక్కడ గురువు కూడా అక్కడే ఉన్నాడు. కూడా ఆర్థికాభివృద్ధిని కలిగించేవాడు గురువు, కీర్తి ప్రతిష్ఠించే గురువు, సంతానం కలిగించే గురువు బుధుడుతో కలిసి నింపకూడదు, కలిసి వ్యయంలో ఉండడం అనేది అది సస్య అవుతుంది. దానితోడు 14వ సూర్య భగవానుడు కూడా అక్కడికి వస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఉద్యోగ వ్యవహారాలు, ప్రమోషన్స్, రాజకీయాలు వాటిలో కూడా కొంచెం నిర్లప్తత, కొంచెం మందగమనం జరుగుతుంది. 28వ తారీఖు ఏమవుతుంది, శుక్ర భగవానుడు కూడా వస్తున్నాడు. అప్పుడు ఏమైంది, పంచగ్రహ కూటమి 28/1/2021 జరుగుతూ అంతకన్నా ముందే 14/1/2021 కూడా పంచగ్రహ కూటమి. చంద్రుడు ఉంటాడు, రవి, చంద్ర, బుధ, అలాగే గురు, శని భగవానుడు 5 ఉంటారు. చంద్రుడు మారిపోతాడు. అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు, 28వ తారీఖు శుక్రుడు వస్తున్నాడు, ఆయన ఉంటాడు. అది పంచగ్రహ కూటమి అవుతుంది. మళ్ళీ అంటే 2 పంచగ్రహ కూటములు వస్తూ ప్రారంభమవుతాయి. కుంభరాశాధిపతి అయిన శని భగవానుడితోనే కొత్త నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవటం అనేది విశేషంగా అవునా కాదా గ్రహించండి. దానివల్ల ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది మీకు మీరే తీసుకోండి. కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు, నా మాట మీరు ఏమీ నడవల్ల.
వాస్తవం అనిపిస్తే దాని పరిష్కారం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. పరిష్కారం అవుతుంది. పరిష్కారం కాదు లేదు అనే మాట వదిలేసేయండి. కాబట్టి అలా మీరు పరిష్కరించుకొని మీరు మీ కుటుంబం కూడా శుభదాయకంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో మీకు పరిహారం కూడా నేను చెప్తాను. పరిహారం చెప్పే ముందు మీకు ఎప్పుడు చెప్పినట్టుగా గ్రహం మూలం సర్వం జగత్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నానుడు. మీ డాక్టర్ సంజయ శాస్త్రనే గ్రహం మూలం సర్వం జగత్. దాంతోపాటుగా కూడాను శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే కలియుగానికి అధిపతి. మళ్ళా 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 అదే చెప్తా. ఎందువల్లనే కలియుగంలో ఏం జరుగుతుందో ఎంత చూస్తున్నారు. అన్నింటి కూడా ప్రక్షాళన చేసే ఏకైక లక్షల కారు కూడా ఎవరైనా శని భగవానుడు. గుర్తుపెట్టుకోండి. శనిని నిందించారంటే మిమ్మల్ని మీరు నిందించుకున్నట్టే. శనిని నిందించారంటే ఆకాశం మీద కనుక మన వాళ్ళు చెప్పిన ఉమ్మేస్తే కనుక ఎవరి మీద పడుతుంది, మనమే పడుతున్నట్టుగా తొప్పరా అలానే అవుతుంది. శని భగవాన్ నిందించే కొద్ది కష్టాలు పొందించుకుంటారు. ప్లీజ్ అర్థం చేసుకునే ప్రయత్నించండి. కర్మ ప్రక్షాళనాకారకుడు, మన మానవుడికి ఆయుష్నిచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు శని భగవానుడు. ఈ శాస్త్ర ప్రమాణం. మీరు ఎవరైనా నేను చెప్పిన మాట తప్పని భావం చెప్పగలిగేటువంటి వ్యక్తులుంటే వాళ్ళ పాద పద్మ చన్నాలకు శిరసు ఉంచి నమస్కరించి వాళ్ళ కాళ్ళమే పడి నమస్కారం చేసి నేను తప్పని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఏ వేదిక మీద రమ్మన్నా సిద్ధంగా ఉన్నా. ఇది మన సుమన్ టీవీ వారి యొక్క వీడియో ద్వారా నా భక్తులందరూ కూడా తెలియజేస్తున్నా. మీరు గమనించుకొని మీరు బాగుండాలనే ఆకాంక్ష తెలియజేస్తున్నాను. గర్వంతో తెలియజేయటంలా, అహంకారంతో తెలియజేయటంలా, అహంతో తెలియజేయటంలా, కాస్త భక్తులకు మంచి ఇద్దామనే ఉద్దేశం చేశా. నేను తప్పు చెప్పిన నన్ను క్షమించవాకండి. నన్ను క్షమించాల్సిన అవసరం లేదండి. మీరు హనీ 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 అవుట్ మీకు ఎప్పుడు తలంచే ఉంటా. నేనేం గర్విష్ఠిని కాదు, కోపిష్ఠిని కాదు. కోపిష్ఠిని మాత్రం వాస్తవం, గర్విష్ఠిని కాదు. కానీ కోపిష్ఠిని ఎందుకు కోమని తప్పు చేస్తే ఎవరైనా ఒప్పు. నేను తప్పు చేస్తే నన్నే కొట్టమన్నాను కదా. ఇక నీ తప్పు చేస్తే నేను ఎట్లా వదిలిపెడతాను నేను కదా. కాబట్టి నా తల్లిదండ్రులు ఇలా తెలుసుకుంటూ అలా ఉన్నాయని ఎవరు ఏమీ భయాందోళన చెందకుండా విశ్వాసంతో ఆశయంతో ఉండండి. ఎప్పుడు కూడా నెగటివ్గా ఆలోచించి ఇదే మీ డాక్టర్ ఎన్ని వీడియోలు వచ్చిన ముందు ఈ మాట చెప్పకుండా ఎవరికి చెప్పలేను. ఎన్నోసార్లు మన యాంకర్స్ కూడాను నాకు నీకన్నా ముందు చేసిన వాళ్ళు కూడా గురుగారు పొద్దుకు అదే చెప్తాను ఏందన్నాడు. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఇంట్రెస్ట్ అవుతాను అన్నాను. ఎందుకనంటే ముందు అది చెప్పక తినగవేమో తీయగా ఉండు. తింటుంటే కానీ వేప చెట్టు ఏరు కూడా తీగ ఉంటుందంట. వేప చెట్టు ఉంటుంది, చెప్పకుండా ఒక తల చెప్పేసి నేను చెప్పేసాను అయిపోయింది. వాళ్ళకి అర్థమైపోతుందా? అది నా నుంచి పేరగబోయింది. అది జనాలు నరనరాన్ని పెరగబోయింది. అంత విధివ్రాతలే, దేవుడు రాశాళ్లే, బ్రహ్మ రాసింది మారుస్తారా, జరగాల్సింది జరగబోతుందా, ఇవన్నీ మాట్లాడుతుంటారు. జ్వరం వచ్చినప్పుడు జరగాల్సింది జరుగుతుందని మనసు ఏమనుకోవచ్చుగా. హాస్పిటల్ పోవడం ఎందుకండి పని లేకుండా మీకు. కాబట్టి ఇవన్నీ వదిలేయండి. ప్లీజ్ దయచేయండి, ఆలోచించండి, ప్రయత్నించండి. మీ యోగాన్ని మీకు చేతిలో ఉంది, మీ శక్తి మీ చేతిలో ఉంది. కనుక్కోవడానికి ప్రయత్నించి ఫలితాన్ని సాధించండి. అదే నాకు కావాల్సింది. మీరు అలా తల్లిదండ్రులారా మీకు కూడా మనవి విన్నపంగా చేసుకుంటున్నా. పిల్లల సంస్కారంతో పెంచండి. పిల్లలారా ఆ యొక్క తల్లిదండ్రులకు మాతృదేవోభవ పితృదేవో నమస్కారం చేయండి. మీ జ్యోతిశాస్త్రం వద్దు, దేవుళ్ళు వద్దు, అవన్నీ పక్కన పెట్టండి. ఇంట్రెస్ట్ వద్దు చేయండి, లేకపోతే పక్కన పెట్టండి. దాన్ని ఎవరి గురించి మాట్లాడాలి. కానీ భగవత్స్వరూపం తల్లిదండ్రులు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది పూజిస్తే చాలు, సర్వదేవతలను పూజించినట్టు. అలాగే మూఢనమ్మకాలకి వెళ్ళవాకండి. ఎవరు వెళ్ళమన్నారు? ఎవరి చేతి మీద వాద పెట్టుకుంటే కోట్లు వస్తాయి, లేకపోతే తాబేలు పెట్టుకుంటే ఇంట్లో డబ్బులు వస్తాయి, ఏదో చెప్తుంటారు కదా. అలాంటివన్నీ మిమ్మల్ని చేయమని ఏమని మేము చెప్పలేదు మిమ్మల్ని. ఆ మూఢనమ్మకాలకి వెళ్ళవాకండి. కానీ శాస్త్రం అనేది ఒకటి ఉంది, అది అశాస్త్రం అని అనవాకండి. మీ తెలియని మాత్రం అశాస్త్రం కాదు. అక్కడ చూసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కృషితో నాస్తి దుర్భిక్షం. మీకు మీరు కొన్ని పనులు చేయాలి. ఆ పనులు చేసే భాగంలోనే చెప్పేటువంటి పరిహారం అది మీ చేతితో మీరు ప్రతి నెల పొడుగుతగా చేస్తూ ఉన్నారంటే ఈ కుంభరాశి వారికి కూడా ఈ మాసాంతం, ఈ జనవరి కూడా సర్వ సుఖ సౌఖ్య భోగభాగ్యేశ్వర్యాలు మీరు కొని తెచ్చుకుంటానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నేను ఇస్తానని చెప్పలా. ఎవరు తెచ్చుకుంటానన్నాను? వాళ్ళే తెచ్చుకోవాలి. అందుకే కృషితో నాస్తి దుర్భిక్షం. తెచ్చుకునే దానికి మనం ఒక చిన్న పరిహారాన్ని వాళ్ళకి అందిద్దామమ్మా మనం ఈ పూట. ఈ కుంభరాశి కలిగినటువంటి నా సర్వ భక్తులకు కూడాను ఈ మాసాంతం మీరు చేయవలసిన సింపుల్గా మెదడు ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ నెల ఉసిరికాయలు బాగా జరుగుతాయి. మీరేమి నేను ఏది లేని వస్తువు మీకు చెప్పడంలే. ఒకప్పుడు ఏదో మంచి చింతకాయ దొరకని ఒక టైం ఉంటుంది, ఒక నెల ఉంటుంది. అప్పుడు పోయి చింతకాయ పచ్చడి తెచ్చి నాకు పెట్టమని అడగల. మీరు చింతకాయ పచ్చడి దిగుచేది పూజ చేయమని చెప్పాలా నేను. ఉసిరికాయ ఉంటుంది, ఉసిరికాయలు తీసుకుని వచ్చేసి చక్కగా కూడాను దాన్ని తీసేస్తే లోపల ఇత్తనం ఉంటుంది, ఇత్తనం బాగా చేసి ఇవి ఒకటో రెండో అన్ని ముక్కలు చేసి తేనెలో కలిపి పంచదార కలిపి ఒక ప్లేట్లో పెట్టుకొని సూర్యుడి ముందు ఉంచుకొని ఆ సూర్య భగవానికి అట్లా చూపించి ఓం ప్రాం శం నమః, ఓం ప్రాం శం నమః, ఓం ప్రాం శం నమః అని చక్కగాని ఈ చేతిలో తేనె ఇవన్నీ కలిపిన దాన్ని ఆ ఉసి ముక్కలు తీసుకుని పక్షులకు ఆహారంగా పెట్టండి. అసలు అంత ఆనందం మీకు తెలియ అసలు తేనెలో ఉన్న మధురం ఏంటో ఎందుకు చెప్పానో, దాంట్లో ఉన్నటువంటి లోతైన విషయాలు ఏందో అది మీకు చెప్పాలంటే మళ్ళీ ఇంకో వీడియో చేయాలని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి చేయండి, ఫలితాన్ని మీరే చవి చూడండి.
చెప్పింది మీకే కదా, చూడమంది మీకే కానీ నాకేం చెప్పలేదు కదా. అది చూస్తే మీ కుంభరాశి వారు కూడా సర్వ సుఖ సౌఖ్యాలు జరిగి మంచిగా యోగంగా ఉంటారని, ఏ విషయాలు తెలుసుకోవాలన్నా, ఏదైనా అనుమానాలు మీకు కలిగితే దాన్ని నివృత్తి చేసుకోవాలన్నా చక్కగా కూడాను మీరు తెలుసుకోవడానికి, నన్ను కలిసి మాట్లాడుకోవడానికి చేయండి. కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి, వాటిలో మీరు కూడాను భాగస్వాములై ముందుకు పోదాం ప్రయత్నించి మీరు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దలకు నమస్కరిస్తున్నా, పిల్లలకు ఆయుష్మాన్ భావం తెలుస్తున్నా. నమస్కారం. సెలవు. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిష్కారాలు పాటించాలి, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.